రెండు రాష్ట్రాల సీఎంలు భేటీ అవుతున్న దృష్ట్యా ఇద్దరి మధ్య నలుగుతున్న ఆస్తుల పంచాయతీ కొలికొస్తుందా అన్న చర్చ సర్వత్రా సాగుతోంది. రెండు రాష్ట్రాల మధ్య నలుగుతున్న వేల కోట్ల ఆస్తుల పంచాయతీకి ఇప్పుడైనా పరిష్కారం దొరుకుతుందా అన్న వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి. గతంలో ఉన్న ప్రభుత్వాలకు ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వాలకు తేడా ఉన్నందున మళ్లీ పాత పద్ధతిలోనే పంతాలకు పట్టింపులకు పోయి కాలాన్ని వృధా చేసుకుంటారా లేక సయోధ్య దిశగా ముందుకు కదులుతారా అన్నదే ఆసక్తికరంగా మారింది. మరి రెండు రాష్ట్రాల మధ్య నలుగుతున్న ఆ ఆస్తుల వివరాలేంటి? ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు కష్ట సుఖాలైనా అభివృద్ధి కార్యక్రమాలైనా అన్ని కలివిడిగానే జరిగాయి. అన్ని ఉమ్మడి ఖాతాలోనే వెళ్లిపోయాయి. కానీ 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కాపురాలు వేరయ్యాయి, ఖాతాలు వేరయ్యాయి. ప్రాంతీయ ప్రయోజనాల ప్రాధాన్యతలో మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో అభివృద్ధి రేసులో పోటీ పడక తప్పని పరిస్థితి తలెత్తింది. ఫలితంగా నిధుల సమీకరణ, నిధుల సద్వినియోగం వంటి అంశాలకు ప్రాధాన్యత ఏర్పడింది. తనకు రావాల్సిందేదో తేల్చుకుంటే మరింత ఫోకస్డ్ గా వర్క్ చేయొచ్చనే ఆలోచన రెండు రాష్ట్రాల్లోనూ బయలుదేరింది. అదంతా మంచికే అయినా అభివృద్ధి పరుగు పందెంలో పట్టువిడుపులు కూడా పాటించాలన్న ఆలోచన మాత్రం కొరవడింది. ఫలితంగా రెండు రాష్ట్రాల మధ్య 10 ఏళ్లుగా ఆస్తుల పంపకాల అంశం కొలిక్కి రాకుండా మిగిలిపోయింది. ఆస్తుల పంపకాల్లో రాష్ట్ర పునర్విభజన చట్టంలోని 9, 10 షెడ్యూళ్లలోని అంశాలే తలనొప్పిగా మారాయి. 9వ షెడ్యూల్లో ఉన్న దక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ల్యాండ్ హోల్డింగ్స్ దిల్ అనే సంస్థకి ఇచ్చిన దాదాపు 5,000 ఎకరాల భూమితో పాటు ఏపీఎస్ఎఫ్సి వంటి సంస్థల ఆస్తుల పంపకాలు కొలిక్కి రాకుండా పోయాయి. పంతాలకు పట్టింపులకు పోవడం వల్ల దిల్ కు కేటాయించిన 5,000 ఎకరాల భూములు ఇప్పుడు కోర్టు పరిధిలోనే పెండింగ్ లో ఉన్నాయి. దిల్ కు 2007లోనే అప్పటి ఉమ్మడి ప్రభుత్వం దాదాపు 5,000 ఎకరాల భూమిని కేటాయించింది. ఆ భూములు మెదక్, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఉన్నాయి. అయితే ఏళ్లు గడుస్తున్న దిల్ సంస్థ ఆ భూములను ఉపయోగించుకోలేదు. ఎలాంటి ఉత్పత్తులు గాని సేవలు గాని ప్రారంభించలేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణ చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ఆ భూముల పరిస్థితిపై వాకప్ చేశారు. వాటిని వాడుకోవడం లేదని తెలిసాక భూములు వెనక్కి తీసుకోవాలని కలెక్టర్లకు ఆదేశాలు చేశారు. దాన్ని ఏపీ సర్కారు సవాల్ చేసింది. తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని త్రిసభ్య కమిటీ డీమెర్జర్ కు సూచించిన ఏపీ సర్కారు హైకోర్టులో పిటిషన్ వేసినందున డీమెర్జర్ ప్రక్రియ ఆగిపోయింది. ఫలితంగా దిల్ ఆస్తుల అంశం అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. ఇక ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ది మరో రకమైన కథ. ఉమ్మడి రాష్ట్ర ఆర్థిక శాఖకు చెందిన ఆస్తుల అంశం పెండింగ్ లో పడిపోవడమే కాక రెండు రాష్ట్రాల మధ్య పంతాలు పట్టింపులు ఏ స్థాయిలో ఉన్నాయో కూడా చెబుతుందంటారు విశ్లేషకులు. గాజుల రామారంలో 270 ఎకరాల భూమి ఏపీఎస్ఎఫ్సికి ఉంది. నానక్రామ్గూడలో 6,219 చదరపు గజాల భవనం ఉంది. రెండు రాష్ట్రాలు కూడా పంతాలకు పోవడంతో రీఆర్గనైజేషన్ ప్రక్రియ కేంద్రం వద్ద పెండింగ్ లో ఉంది. గాజుల రామారంలోని భూములను 50-50 లెక్కన పంచాలన్న ప్రతిపాదనను తెలంగాణ తీవ్రంగా ఖండించింది. అలాగే నానక్రామ్గూడలో ఉన్న భవంతిని 40:60 లెక్కన పంచాలనే ప్రతిపాదనను కూడా వ్యతిరేకించింది. ఈ భూముల కేటాయింపు కూడా 2007లోనే జరిగింది. మొత్తం 271 ఎకరాలకు పైగా ఉన్న భూమిని ఎకరాకు 40 లక్షల చొప్పున 99 ఏళ్ల పాటు ఏపీఎస్ఎఫ్సికి లీజుకి ఇచ్చారు. అయితే ఆ భూములను కూడా ఆ సంస్థ ఉపయోగించలేదు. ఫలితంగా భూములు ఆక్రమణకు గురవుతున్నాయి. పలుచోట్ల కబ్జాలు జరిగిపోయాయి. ఆ లీజును రద్దు చేసి ఆస్తుల్ని ప్రభుత్వపరం చేయాలంటే రెండు రాష్ట్రాల మధ్య అవగాహన లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అయితే ఆ భూములను ఇతర అవసరాల కోసం వాడుకోవచ్చని ఆయా జిల్లాల కలెక్టర్లు నివేదికలు ఇచ్చారు. తెలంగాణ ఆలోచనకు వ్యతిరేకంగా ఏపీ ఆ భూముల విషయంలో కోర్టులో అడ్డం పడింది. అయితే ఏపీ పెట్టిన కేసులు వెనక్కి తీసుకుంటే తప్ప ఫైనాన్స్ కార్పొరేషన్ ఆస్తులకు పరిష్కారం లభించే అవకాశం లేదంటోంది తెలంగాణ. ఇక ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీఎండిసి ఖైరతాబాద్ లో అద్దె ఇంట్లో ఆపరేషన్స్ చేస్తోంది. అమీర్పేటలో 12,602 చదరపు అడుగుల భవనం ఉంది. అది హెడ్ క్వార్టర్ కాకపోయినా వివాదం నడుస్తోంది. దాన్ని పంచాలని ఎంహెచ్ఏ త్రిసభ్య కమిటీ చెబుతుండగా తెలంగాణ అభ్యంతరం చెబుతోంది. దీంతో ఎక్స్పర్ట్స్ కమిటీ ఎటు చెప్పకుండా ఉండిపోయింది. 2020లో ఏపీఎండిసి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఆస్తులు పంచాలని హైకోర్టు డైరెక్షన్ ఇవ్వడంతో దానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. అందువల్ల ఈ అంశం కూడా పరిష్కారానికి నోచుకోకుండా పెండింగ్ లోనే ఉండిపోయింది. సుప్రీంకోర్టు చేత అన్ని కేసులు డిస్పోజ్ అయ్యాకే ఈ విషయం తేల్చాలంటోంది తెలంగాణ.
ఇక ఏపీ స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ పరిధిలో ఉన్న ఆస్తుల పంపకం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఏపీ తెలంగాణ 58:42 నిష్పత్తిలో పంచుకోవాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అలా కుదరని పక్షంలో కేంద్రం బాధ్యత తీసుకోవాలని, సమస్యకు ముగింపు పలకాలని సూచించింది. ఈ దశలోనే కేంద్రం త్రిసభ్య కమిటీని వేసింది. 2 రాష్ట్రాల నుంచి 2 రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు, కేంద్రం నుంచి 1 ఉన్నతాధికారితో కలిసి కమిటీని ఏర్పాటు చేశారు. చరాస్తులను లొకేషన్ బేస్డ్ గా పంచాలని పునర్విభజన చట్టం సెక్షన్ 48(4)లో ఉంది. సెక్షన్ 49 ప్రకారం క్యాష్ డిపాజిట్లు, బ్యాంక్ బ్యాలెన్సుల్ని జనాభా రేషియోలో పంచుకోవాలని సూచించింది. దీనికి తెలంగాణ ఓకే చెప్పింది. అయితే ఆంధ్ర మాత్రం ఏపీ హైకోర్టులో పిటిషన్ వేసింది. స్థిరాస్తులు, చరాస్తులు అన్నింటినీ 58:42 రేషియోలో పంచుకునేలా కేంద్రాన్ని ఆదేశించాలని హైకోర్టును కోరింది. దీంతో అది కాస్త పెండింగ్ లో పడిపోయింది. తెలుగు అకాడమీ ఆస్తుల్ని కూడా అదే పద్ధతిలో పంచాలని ఏపీ వాదిస్తోంది. మరోవైపు పునర్విభజన చట్టంలో ఎక్కడా పేర్కొనని ఆస్తుల్ని కూడా పంచాలని ఏపీ ఓ కొత్త జాబితా ప్రిపేర్ చేసింది. ఆ జాబితాలో 32 సంస్థల్ని ఆంధ్ర సర్కారు పేర్కొంది. వాటిల్లో కొన్ని పంచడానికి వీల్లేనివి, మరికొన్ని అస్సలు ఉపయోగంలో లేనివి, మరికొన్ని ఏపీఆర్ చట్టంలోనే 7వ షెడ్యూల్లో చేర్చినవిగా ఉన్నాయి. అందువల్ల సెక్షన్ 47, 48, 49 ప్రకారం కేంద్ర హోంశాఖ అధ్యయనం చేసి ఏం చేస్తే బాగుంటుందో చెప్పాలని తెలంగాణ పలుమార్లు ఢిల్లీ దృష్టికి తీసుకువెళ్లింది. ఇప్పటికే పట్టమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్న అవస్థలు కొట్టుమిట్టాడుతున్న కేంద్రం ఈ విషయంలోనూ యథాప్రకారం తేల్చకుండానే పెండింగ్ లో పెట్టేసింది. ఇలా 9వ షెడ్యూల్లో ఉన్న 91 సంస్థల్లో చాలా వరకు పెండింగ్ లో ఉన్నాయి. అటు 10వ షెడ్యూల్లో మరో 142 సంస్థలు కూడా పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నాయి. 10వ షెడ్యూల్లో 142 సంస్థల్లో 122 తెలంగాణలో ఉండగా 16 సంస్థలు ఏపీలో ఉన్నాయి. మరో 4 సర్వీస్ సెంటర్లు తెలంగాణలో ఉండగా మిగిలిన సర్వీస్ సెంటర్లు ఏపీలో ఉన్నాయి. అయితే ఈ సంస్థలకు ఓనర్షిప్ ఎవరికీ ఇవ్వలేదు. జనాభా ప్రాతిపదికన 2 కలిసి పంపకాలు పూర్తి చేసుకోవలసి ఉంది. కానీ 9వ షెడ్యూల్లోని ఆస్తుల విషయం ఎటు తేలకపోవడంతో 10వ షెడ్యూల్ ఆస్తులకు మోక్షం రాకుండా పోయింది. ఈ ఆస్తుల పంపకాలు కనుక జరిగితే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఏపీ భావిస్తోంది. ఇటు తెలంగాణ కూడా త్వరగా సమసిపోవాలని భావిస్తోంది. ఈ 10 ఏళ్లలో అడపాదడపా భేటీలు జరిగాయే తప్ప చిత్తశుద్ధితో అడుగులు పడలేదన్న అభిప్రాయాలు ఉన్నాయి. కేసీఆర్ హయాంలో ఏపీ నుంచి చంద్రబాబు, జగన్ 2 ముఖ్యమంత్రులుగా పనిచేశారు. అయితే ఉమ్మడి ప్రయోజనాల దిశగా ఆలోచనలు సాగకపోవడంతో ఒకరి ప్రయోజనాలు ఒకరు దెబ్బతీసుకునేలా వ్యవహరించుకున్నారన్న అభిప్రాయాలు వినిపించాయి. ఇప్పుడు పరిస్థితులు మారడంతో అందరూ 2 సీఎంల భేటీ వైపే ఆసక్తిగా చూస్తున్నారు.